గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ, సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. అన్న మహేష్ బాబు గారి బర్త్డే ఈ రోజు అసలు ఎలా అనిపిస్తుంది అన్న? మహేష్ బాబుకి నేను పెద్ద ఫ్యాన్. మహేష్ బాబుకి నేను పెద్ద ఫ్యాన్. ఎందుకంటే మహేష్ బాబు మంచితనం, ఆయనది పిల్లలను చూసే వ్యక్తిత్వం, ఆయన గుండె ఆపరేషన్ చేయించే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను ఆయన వ్యక్తిత్వానికి వాళ్ళ నాన్నకి ఇచ్చే రెస్పెక్ట్ కి మేము పెద్ద ఫ్యాన్. సినిమా పరంగా కాదు, బయట పరంగా కూడా ఆయన అంటే చాలా ఇష్టం. బయట పరంగా కూడా మరి ఎంతో మందికి పునర్జన్మని ఇచ్చాడు. అవును. సో మన తెలుగు హీరో ఇలా చేయడం ఎలా? తెలుగు హీరో చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. మా తెలుగులో అయినందుకు ఆయన ఇలానే నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, ఇట్లనే ఆయన మంచి పనులు చేసి సమాజానికి ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఒకసారి మళ్ళీ మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇప్పుడు ఆయన సినిమాలలో బాగా ఇష్టమైన సినిమా ఏంటి? అతడు సినిమా రిలీజ్ కూడా చేశారు కదా. అవునవును, వెళ్తున్నాం. ఫైనల్ గా ఏం చెప్తారు? మహేష్ బాబు ఎప్పుడు ఇలానే నిండు నూరేళ్ళు నవ్వుతూ చక్కగా ఉండి వాళ్ళ ఫ్యామిలీ మ్యాన్ ఎలా ఉండాలో ఆయన చూస్తే అర్థమవుతుంది. ముందుగా అందరూ అలానే ఉండాలని, మంచిగా రాష్ట్రానికి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. నిండు నూరేళ్ళు ఆయన చల్లగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, ఆ దేవుని చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు మహేష్ బాబు గారి బర్త్డే ఎలా అనిపిస్తుంది అన్న? నేను పవన్ కళ్యాణ్ అభిమాని, కానీ మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మహేష్ బాబు గారికి విష్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే మహేష్ బాబు గారు చేసే ఎన్నో కార్యక్రమాలు కానీ, చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ కానీ అలాంటి కార్యక్రమాలు చూసి నేను కూడా మహేష్ బాబు గారిని ఇష్టపడుతున్నాను. ఆయన చేసే మంచి పనులు ఇంకా చేయాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని నేను మహేష్ అవునవును చాలా సెన్సిటివ్. అవునవును. పైగా చిన్నపిల్లలకి లేని వాళ్ళకి అది చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా నేను కోరుకుంటున్నాను. అంటే మన తెలుగు హీరోలు ఈ విధంగా చేయడం, అవును, మనకి ఒక ఫ్యాన్ గా, ఒక సినిమా ఆడియన్స్ ఎలా అనిపిస్తుంది? సినిమా ఆడియన్స్ హీరోలు చేసుకుంటూ కూడా బయట చేయడం అనేది కూడా చాలా మంచి పనులు. ఇప్పుడు మహేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్, ప్రభాస్ అయినా అందరూ చేయడం అనేది లేని వాళ్ళకి, పేదవాళ్ళకి కూడా చెయ్యాలి, చేస్తూనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ రోజు మహేష్ గారి బర్త్డే, సో ఎలా అనిపిస్తుంది అండి? మా మహేష్ బాబు బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు. అందరికి మహేష్ బాబు అందరూ ప్రజల తరపు నుంచి హ్యాపీ బర్త్డే టు తెలియజేస్తున్నాము. మహేష్ బాబు ఎంతో మందికి గుండె ఆపరేషన్లు చేయించాడు. అంత ఉండి కూడా అంత ప్రజల్లోకి రావడం అనేది ఒక సులాచితమైన విషయం అన్నమాట. అన్ని కోట్లు అవును, సినిమా చేస్తే డబ్బులు వస్తాయి. అవును, కానీ ఇంత మందికి పిల్లలకి పునర్జన్మనిచ్చినట్టే కదా. అవును. తండ్రిని మించిన తనయుడు అనుకున్నాడు. తన తనయుడు కూడా అంతే జనంలోకి వచ్చి అంతే పాలన చేసి అంతే విధంగా ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు ఒక తెలుగు హీరో ఈ విధంగా చేయడం, మన తెలుగు వాళ్ళు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది మన వాళ్ళకి. మహేష్ బాబు అందులో ఫస్ట్ ఉన్నాడు. తండ్రి కూడా ఫస్టే ఉన్నాడు. ఒక ఊరునే ఒక దత్తతగా తీసుకున్నాడు అనమాట కృష్ణరాజు. అలాగనే ఈ మహేష్ బాబు కూడా ఇట్నే తీసుకొని ప్రజల్లో కూడా అందరినీ ఇట్నే తీసుకోవాలని చూస్తున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు గారి బర్త్డే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. అంతేనా? ఒకసారి విష్ చేస్తారా మహేష్ బాబు గారు? ఓకే, చెప్పండి. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. మీరంటే చాలా ఇష్టం అండి. అవునా? ఎందుకండి? ఆయన సినిమాల్లో యాక్టింగ్ బాగుంటది. ఓకే. సో ఇంకా చాలా మందికి ఆయన లేని వాళ్ళకి కానీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఆయన అంటే మాకు చాలా అభిమానం. అవును, మన తెలుగు హీరోలు అంటే డబ్బులు ఉన్నా అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ యాక్చువల్లీ అయినా కానీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పిల్లలకి ఆపరేషన్లు కానీ ఇవ్వడం కానీ ఒక తెలుగు ఆడియన్స్ గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా లేని వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే చాలా మంచి గొప్ప విషయమే కాబట్టి ఆయన అంటే అందరికీ చాలా అభిమానం అనుకుంటున్నా నేను. నాకైతే చాలా ఇష్టం మహేష్ బాబు గారు అంటే, చాలా ఇష్టం. మహేష్ బాబు అంటే చాలా మంది లైక్ చేస్తూనే ఉంటారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో మీ పేరు? నందు. నందు గారు, ఎలా అనిపిస్తుంది ఈ రోజు మహేష్ బాబు గారి బర్త్డే కదా? కొంచెం ఎక్సైటింగ్ ఉంది. ఉందా? విష్ చేస్తారా ఒకసారి? విషింగ్ యూ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే మహేష్ గారు. ఎలా అనిపిస్తుంది ఈ రోజు మహేష్ బాబు గారి బర్త్డే?
ఆయన చేసిన సినిమాలు కావచ్చు, ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు. సినిమాలు అంటే అన్ని మంచిగానే ఉంటాయి, కొంచెం యూత్ కి ఇన్స్పిరేషన్ కూడా ఉంటది. మెసేజెస్ బాగుంటాయి కదా ఆయన సినిమాలలో. భరత్ అనే నేను కానీ తీసుకునే జోనర్ గానీ, సెలెక్ట్ చేసుకునేది గానీ ఫ్యామిలీ పరంగా లేదా యూత్ కి సంబంధించిన విషయంలో మూవీ సెలెక్షన్ లో కూడా మంచిగా ఉంటది. సో బానే ఉంటాయి. మన మహేష్ బాబు గారి బర్త్డే ఈరోజు అసలు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందన్న. ఆయన చాలా మంది చిన్నపిల్లల ఆపరేషన్ చేసి కాపాడాడన్న, గుండె ఆపరేషన్ చేయించి కొన్ని వేల ఆపరేషన్లు చేయించాడన్న. ముందుగా అన్నయ్యకి హ్యాపీ బర్త్డే మహేష్ అన్నయ్య. ఓకే, సో ఏంటి మరి అంటే రియల్ హీరో ఆయన సినిమాలో రియల్ హీరో అయినా కానీ బయట నిజంగానే హీరో అన్న, రియల్ హీరో అన్న. ఆయన చాలా మందిని కాపాడుతున్నా. డబ్బు లేని వాళ్ళకి సాయం చేసి చిన్నపిల్లగాలని, బతికిన వాళ్ళని చిన్నప్పుడు తెచ్చిపెట్టే వాళ్ళని చాలా మందిని కాపాడుతున్నాయి. చాలా మందికి పునర్జన్మిస్తున్నా. సో మరి ఇంత గొప్ప వ్యక్తి మన టాలీవుడ్ లో మనం అభిమానించే హీరో కావడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉందన్న. ఇటువంటి హీరో టాలీవుడ్ కాదు వేరే ఇండస్ట్రీలో ఉండలేరు కూడా మహేష్ బాబు లాగా. జై బాబు, జై బాబు. సినిమా అంటే ఇష్టం మహేష్ బాబు గారు? మహేష్ బాబు నాకు బిజినెస్ మ్యాన్ అంటే ఇష్టం. స్క్రీన్ ప్లే స్పీడ్ ఉంటుంది, అది మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు